అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను మహబూబ్‌నగర్‌లోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా దగ్గర ఉన్నాను. చూడవచ్చు మీరు. మా క్యాబ్ వచ్చేసింది. క్యాబ్‌లో ఎక్కాను. మరి రోజు ఈ క్యాబ్‌లోనే మేము స్కూలుకు వెళ్తూ ఉంటాము. మేము స్కూలుకు వెళ్ళే దారిలోనే అంటే నవాపేట మండలంలోని మరి గురుకుంట అనే చిన్న గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరం ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడే మేము బోయపల్లి గేట్‌ను కూడా దాటాము. మీరు చూడవచ్చు. మరి ఇప్పుడే మనము బోయపల్లి గ్రామాన్ని దాటేసాం. చూడవచ్చు ఇదంతా బోయపల్లి గ్రామము. బోయపల్లి గ్రామాన్ని దాటినాక కొన్ని విలేజెస్ వస్తాయి. అదేవిధంగా మనకు ముందు రాబోతున్నది పర్వతాపురం మైసమ్మ లేదా ఫతేపురం మైసమ్మ ఆలయము. మామ్నార్లో చాలా ఫేమస్. నవాపేటకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. దీనిపైన కూడా ఒక వీడియో చేసేది ఉంది. తర్వాత ఎప్పుడైనా చేస్తాను వీలైనప్పుడు. చూడండి, ఇప్పుడు మేము ఇక్కడనే ఆగినాం. చూడండి, వీళ్ళంతా మా స్కూల్ స్టాఫ్ మెంబర్స్. ఇదే క్యాబ్లో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. మరి ఇక్కడ నుంచి నవాపేట వెళ్ళాలి. నవాపేట తర్వాత నవాపేట దాటినాక నవాపేట నుండి అంటే నవాపేట మండల హెడ్ క్వార్టర్స్ నుండి గురుకుంట గ్రామం వచ్చేసి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆలయంలో దర్శనం చేసుకొని మేము మళ్ళీ డ్యూటీకి వెళ్తాము. మరి మనకు రోడ్డుకు కుడివైపున ఒక ఆర్చ్ కనబడుతుంది కదా. ఆ ఆర్చ్లోంచి లోపలికి వెళ్తే ఎనమనగండ్ల గ్రామం వస్తుంది. ఇక్కడ నుంచి నవాపేట 2 కిలోమీటర్లు. మనం నవాపేట చేరుకున్నాం. చూడండి, మరి నవాపేట మండల కేంద్రం ఇది. మరి ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్లు వెళ్తే మనము గురుకుంట గ్రామాన్ని చేరుకుంటాము. మనం వెళ్ళవలసినటువంటి సాయిబాబా టెంపుల్ అక్కడనే ఉంది, గురుకుంట గ్రామము. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు ఎడమ పక్కన ZPHS నవాపేట హై స్కూల్ ఉంది, గవర్నమెంట్ పాఠశాల ఇది. ప్రస్తుతం మేము మామ్నార్ జిల్లాలోని నవాపేట మండలానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మరి గురుకుంట సాయిబాబా టెంపుల్కి వచ్చినాం. మరి సాయిబాబా టెంపుల్ లోపలికి వెళ్తాం. ఆ సాయిబాబా టెంపుల్ యొక్క విశేషాలు కూడా మీకు చూపిస్తాము. గురుకుంట సాయిబాబా టెంపుల్ యొక్క మెయిన్ గేట్. చూడండి, ఇది ఆలయం యొక్క ప్రాంగణము. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమైంది తెలుసా, మన శ్రీనివాస రెడ్డిది ఆగండి ఆగండి, అట్లే మెల్లగా. మరి మా వాళ్ళంతా రెడీ అయ్యి వచ్చేసిండ్రు సాయిబాబా టెంపుల్కి. లోపలికి వెళ్తున్నాం సాయిబాబా టెంపుల్ లోపలికి. చెప్పులు ఇడిచి కాళ్ళు కడుక్కోండి. గుళ్ళకు పోరా, చెప్పులు వేసుకున్నారు కదా. వాటర్ ట్యాంక్, ఇక్కడ భోజనశాల అవన్నీ ఉన్నాయి. మరి కాళ్ళు గడుక్కొని గుడిలోకి వెళ్ళబోతున్నాం. ఏమమ్మా చూస్తున్నావా? చలో రండి రండి బయట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ జోన్ అని కూడా ఉంది. కిడ్స్ జోన్ అక్కడ వెనుక ఫంక్షన్ హాల్ ఉంది, చూపిస్తా తర్వాత మీకు. ఎంత బాగుంది పార్క్ ఏరియా, కూర్చోవడానికి, అదేవిధంగా సేద తీరడానికి. చూడండి ఆలయ గోపురం. చలో పండి ఇక్కడ. దర్శనానికి వెళ్తున్నాం.
గురుకుంట సాయిబాబా ఆలయం. పై వరకు వెళ్ళాలి. ఆలయం ఎదుట మరి విఘ్నేశ్వరుని విగ్రహం ఉంది. విఘ్నేశ్వరుడు, అదేవిధంగా సాయిబాబా. మా వాళ్ళు వస్తున్నారు. బాగా మొక్కు సార్. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇదంతా ఆలయ ప్రాంగణం. మెయిన్ గోపురం ఇది, సాయిబాబా టెంపుల్ యొక్క గోపురము. గురుకుంట ఆలయం, సాయిబాబా ఆలయం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ సాయిబాబా. మరి అయ్యగారు సాయిబాబాకి ఇప్పుడే పూలమాలలతో అలంకరిస్తున్నాడు. చూడండి, నవపేట్ మండల్లోని గురుకుంట సాయిబాబా ఆలయం ఇది. అక్కడ ఎవరు అమ్మేటట్టు లేరు కదా టెంకాయలు కూడా. ఇక్కడ ముందల నంది విగ్రహము. పూజ స్టార్ట్ అవుతుందా? ఆలయ ప్రధాన అర్చకులు. మీ పేరు అయ్య గారు? రవి శర్మ. ఇంతకుముందు కలిసినామనుకుంటా, ఒకసారి చెప్పినా మీకు. ఇక్కడ చూడండి సాయిబాబా. మరి విగ్రహం చాలా అందంగా ఉంది. సాయిబాబా విగ్రహం షిరిడీలో ఉన్నట్టే ఉంది. समस्त सद्गुरु साईनाथाय नमः, सर्वमंगलकराय नमः, सर्वादिष्टप्रदाय नमः, समरसन्मार्ग स्थापनाय नमः. श्री समस्त सद्गुरु प्राणाय स्वाहा, प्राणाय स्वाहा, प्राणाय स्वाहा, अम्मा नमः.
జనామోదం భద్రప్రదంతం నమామి. ఇదే మరి గురుకుంట సాయిబాబా మందిరము, నవపేట మండలంలోని గురుకుంట సాయిబాబా మందిరము. నవపేట నుంచి, నవపేట హెడ్ క్వార్టర్ నుంచి కేవలము మరి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. రండి, వీలైతే అందరు తప్పక రండి, దర్శనం చేసుకోండి. మరి సాయిబాబా టెంపుల్, గురుకుంట సాయిబాబా టెంపుల్ అయ్యగారు, మీ పేరు అయ్యగారు? రవిచందర్ అట. మరి ఇప్పుడే పూజ చేయించారు, మాకు పూజ చేయించారు. మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే మీరు మంచిగా, అంటే ఏమైనా ఉత్సవాలు జరుగుతాయి కదా టెంపుల్లో, ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమైనా కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది శివాలయం అన్నట్టుంది ఇక్కడ కింద. బాబు చూడండి, ఇక్కడ ఏ ఊరు? నవపేటేనా? ఇక్కడ కిందికి వెళ్దాం. మరి ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూడండి, దత్తాత్రేయ టెంపుల్ ఇది. అదేవిధంగా ముందుకు వెళ్దాం. ఎంత ఆలయ ప్రాంగణం అంటే మనం ఇక్కడ పైన ఉంది అన్నట్టు, గుడి ఎత్తు మీద ఉంది. అదేవిధంగా ఇది దుని, సాయిబాబా దుని అంటాం కదా, ఇది సాయిబాబా ఆలయం యొక్క దుని. ఇది చూడండి, దుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఈ దుని. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్దాం. ఇక్కడ ఫంక్షన్ హాల్ అంట, చూద్దాం. ఫంక్షన్ హాల్, పూల చెట్లు ఉన్నాయి కానీ ఎండాకాలం కదా ఎండిపోయినాయి అన్నీ. గులాబీ తోటలాగా ఉంది ఇది, అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ టాయిలెట్స్, మరి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఫంక్షన్ హాల్, అదే టెంపుల్ అక్కడ ఉన్నది. ఇదంతా భోజనశాల. మరి ఎప్పుడైనా ఇక్కడ ఏమన్నా ఫంక్షన్స్ అవి అయితే భోజనాలు, అక్కడ కిచెన్ షెడ్ ఉంది ముందల, ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పైన యాగశాల కూడా ఉంది. దా ఇక్కడ కుక్కర్ కట్టేసి పేస్తున్నట్టు కుక్కను. మా సంబిద్దీన్ సార్ కవర్ చేయాలి. నేను లావ్ వస్తున్నావుగా, ఎడిట్ చేసి సైజ్ తగ్గిందినా? సంబిద్దీన్ సార్, రామేశ్వర్ సార్, యాదయ్య, వీణా. మరి ఇప్పుడే మేము నవపేట మండలంలోని గురుకుంట సాయిబాబా టెంపుల్లో దర్శనం చేసుకున్నాము.
అంటే కేవలం నవాపేట హెడ్ క్వార్టర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది టెంపుల్. ఎప్పుడైనా నవాపేట వస్తే ఖచ్చితంగా మీరు ఒకవేళ సాయిబాబా భక్తులైతే ఖచ్చితంగా రండి. షిరిడీ సాయిబాబా విగ్రహం ఏ విధంగా ఉంటుందో సేమ్ మనము షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది. ఎవరైనా సాయిబాబా భక్తులు ఉంటే కూడా ఇక్కడికి రావచ్చు. నవాపేట నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మామ్నార్ జిల్లా నవాపేట మండలము, మరి మండలంలోని గురుకుంట అనే చిన్న ఒక విలేజ్ ఉంది, గ్రామం ఉంది, ఆ గ్రామం దగ్గర ఉంది. మరి ఇదండి నవాపేట మండలంలోని గురుకుంట సాయిబాబా మందిరము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మరి ఉంటాను. జై హింద్, జై భారత్.